నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకం. ఇంకా 2 రోజుల్లో ఓటరు తన అమూల్యమైన నిర్ణయాన్ని ఈవీఎంలలో నమోదు చేయనున్నాడు. తన తలరాతను, ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాడు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నాడి మూడెలా ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అనేక అంశాల మీద కుప్పలు తెప్పలుగా సర్వేలు వచ్చాయి. ఇక సర్వేల మీద కూడా సర్వేలు వచ్చాయి. అయితే ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఈసారి ఎన్నికల వేళ ఎప్పుడూ జరగని విషయం ఒకటి జరిగింది. ఏకంగా ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు టీవీల ముందుకు వచ్చి గంటల తరబడి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలతో సుడిగాలి పర్యటనలు చేస్తూనే మరోవైపు ప్రముఖ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒకరు 4 గంటలు కూర్చుంటే మేమేం తక్కువ పోయాం అనుకుని ఇంకొకరు 9 గంటలు కూర్చున్నారు. ఇక్కడ కూడా పోటాపోటీగా సాగింది. అయితే ఇదంతా కూడా ఆయా పార్టీల అనుకూల మీడియా సంస్థల్లోనే జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక దీన్ని మొదలుపెట్టింది ఎవరు అంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు మాత్రమే పెట్టిన కేసీఆర్ దశాబ్ద కాలం తర్వాత అధికారం కోల్పోయాక టీవీ9 మెట్లెక్కారు. 4 గంటల పాటు అనేక అంశాల మీద మాట్లాడారు. తెలంగాణ ప్రజానీకానికి తనలో సత్తా ఏమీ తగ్గలేదని చెప్పుకొచ్చారు. సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు కవిత అరెస్టు వరకు అనేక అంశాల మీద తనదైన శైలిలో కుండబద్దలు కొట్టారు. ఇదంతా లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అదొకసారి చూసేద్దాం. మీ విషయం ఏంటి? జనరల్ తెలుస్తున్నటువంటిది అది. మీ విషయం ఎవరు గెలిచినా మాకేం బాధ లేదండి. జగన్ గెలిస్తే బెటర్ అంటారా? తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సందర్భంలో ఒక రాజకీయ నాయకుడిగా నేను చెప్పడము, ఎవరో ఒకరికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదు. వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సో అక్కడ బీఆర్ఎస్ ఏదో స్టార్ట్ చేశారు. నవ్వు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమీ థింక్ చేయట్లేదు? ఇంటర్ఫియర్ కావడం లేదండి. రాబోయే రోజుల్లో చూద్దాం, ఇప్పుడు మట్టి చేయట్లేదు. ఆ తర్వాత తెలంగాణ తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీవీకి వచ్చారు. క్వశ్చన్ అవర్లో కూర్చున్నారు. ఈ 5 నెలల పాలనలో తాము చేసిన సంక్షేమం, పనుల దగ్గర నుంచి బీఆర్ఎస్ ఆరోపణలు, రాజకీయ నాయకుల నోటి నుంచి వచ్చే బూతుల వరకు అనేక అంశాల మీద రిపోర్టర్లు అడిగిన దానికి సమాధానాలు ఇచ్చారు. చంద్రబాబు తన గురువు కాదు, తాను శిష్యుడిని కాదు, కేవలం తామిద్దరు సహచరులం అంటూ అలాంటి మరెన్నో సంచలన అంశాల మీద మాట్లాడారు. అది కూడా చూద్దాం. కుక్కలు నా కొడుకులు అన్నాడా కేసీఆర్ నిన్నమని ఏదో. తర్వాత నల్గొండలో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిండు అంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వారు 15-20 సమావేశాలకు వెళ్ళి ఉంటారు మ్యాక్సిమం. ఆ 15-20 సమావేశాలలో వారు మాట్లాడిన భాషను, వారు వ్యక్తీకరించిన భావాన్ని రెండింటిని ఒక అంచనాకు రాండి, చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత ఆయన నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా, వారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో మీకు అర్థమైంది. ఆయన మానసిక స్థితి బాగలేదు, మాట్లాడుతున్నాడు మర్చిపోతున్నాడు. అంటే ఆయన ఊహించని ఆశ్చర్యకరమైన సంఘటన జరిగినప్పుడు మనిషి కొంచెం దిగ్భ్రాంతికి లోనవుతాడు కదా, ఇవన్నీ కూడా ఆయనకు షాక్ లాంటి. ఆ తర్వాత ఏపీ మాజీ తాజా ముఖ్యమంత్రులు రంగంలోకి దిగారు. ఒకే రోజు ఇటు టీవీ9లో జగన్ ఇంటర్వ్యూ, అటు ఏబిఎన్లో చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూలు ప్రసారమయ్యాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి రికార్డెడ్ ప్రోగ్రాంలు. తెలంగాణ మాజీ తాజా ముఖ్యమంత్రులు ఇచ్చినట్టుగా లైవ్ కాదు. జగన్ ఇంటర్వ్యూలో ఆయన అనేక సందేహాలకు, అపోహలకు ముక్కుసూటిగా క్రిస్టల్ క్లియర్గా సమాధానాలు ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాల్లోని దొల్లతనాన్ని చిట్టా విప్పారు. తానెందుకు రాకూడదో, ఎలా ఈసారి అధికారంలోకి వస్తాడో కాస్త కూడా తొనక్కుండా బెనక్కుండా చెప్పుకొచ్చారు. అదొకసారి చూద్దాం. కానీ ఒక తప్పు చేయని వ్యక్తి తప్పు చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అన్నిటికన్నా ఘోరం. ఒకసారి తను చెప్పిన తన వర్షన్ పూర్తిగా మీరు కూడా చూడండి. తను వీళ్ళు లేవనెత్తుతా ఉన్న, ఇటువైపున లేవనెత్తుతా ఉన్న ప్రతి అంశంలో పాయింట్ బై పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏబిఎన్లో చంద్రబాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే స్ట్రాటజీ ప్లే చేశారు. జగన్ ఏపీ ప్రజల్ని ఎలా మాయ చేస్తున్నాడు, ఎంత మోసం చేస్తున్నాడో, తాను వస్తే ఎలాంటి పథకాలు అభివృద్ధి చేస్తామో చెబుతూనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విరుచుకుపడ్డారు. మద్యం బ్రాండ్ల మీద మండిపడ్డారు.
జగన్ గురించి వైఎస్ఆర్ చనిపోకముందు అన్న మాటల్ని మళ్ళీ గుర్తు చేస్తూ తండ్రే భరించలేని వ్యక్తి అంటూ అతనెంత దుర్మార్గుడో గుర్తు చేశారు. ఇక తన అరెస్టు, జైలు అనుభవాన్ని కూడా జనాలకు మరింత విడమర్చి చెప్పి సింపతి ప్లే చేశారు. ఒక రకమైన రాక్షసానందం పొందారంటారు. రాక్షసానందం పొందడే కాకుండా వాళ్ళు అనుకున్న విషువల్ థింకింగ్ నన్ను ఎలిమినేట్ చేయాలని తెలియకపోయా. అది కూడా అనుకున్నారా? దట్ ఈస్ వాట్ ఎవరిబడి ఆ సిమ్టమ్స్ కూడా కనపడేది అదే కనపడుతుంది. ఓకే, ప్రయోగం చేస్తారు కొంతమంది. అందుకే సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో సైకో అంటారు. సైకో కంటే బియాండ్ నేను చెప్పింది నార్త్ ఇండియా. ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీడియా ముందుకు రావాల్సిందే. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు అహానికి నమ్మకానికి మధ్య ఎన్నికలా, పెత్తందారులకు పేదలకు మధ్య జరిగే ఎన్నికలా, మతానికి సెక్యులరిజానికి మధ్య జరిగే ఎన్నికలా, పాతుకుపోయిన భావజాలానికి మార్పుకు మధ్య జరిగే ఎన్నికలా అనేంతగా బిల్డప్ ఇవ్వడం, ఆ మూడ్ క్రియేట్ చేయడమే కొసమెరుపు. ఇంకోవైపు ఇటు ఏపీలోనూ అటు తెలంగాణలోనూ అసెంబ్లీ ఎలాగూ పోయింది, పార్లమెంట్ అయినా ఎక్కువ గెలవాలని ఒకరు, ఎంపీ సీట్లు ఎక్కువ గెలిచి తిరుగులేని ఆధిక్యం చాటుకోవాలని మరొకరు, ఏపీకి వచ్చేసరికి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని ఒకరు, ఈసారి రాకపోతే ఉనికే కరువయ్యే కంగారులో ఇంకొకరు, సంక్షేమ పథకాలంటూ ఒకరు, అభివృద్ధి మంత్రంతో మరొకరు, ఇంకా వయసు, రాజకీయ జీవితం ఉన్నాయన్న ధీమాతో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం చూసుకోవచ్చన్న కాన్ఫిడెన్స్తో ఒకరుంటే, కూటమితో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అధికార పార్టీని గద్దెదించాలని కంకణం కట్టుకొని ఇంకొకరు, ఎన్నో స్ట్రాటజీలు, వ్యూహాలు, పన్నాగాలు, పాచికలు, ఎత్తులు, చిత్తులు, ఆకర్షణలు, ఆరోపణలు, ప్రలోభాలు, బుజ్జగింపులు, బరితెగింపులు ఇవన్నీ ఓటరును ఏ మేరకు ప్రభావితం చేశాయి? బుట్టలో పాముల కదలక మెదలక ఉన్న ఓటరు ఎటువైపు పడగెత్తి నాట్యం చేస్తాడు? ఏ బూరకు తల ఊపుతాడు? ఏది తనకు సరైందని నిర్ణయించుకుంటాడో తెలియాలంటే మే 13 గడవాలి, జూన్ 4 ఉదయించాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.